మనం అందరం మన సమాజమే పూజిస్తున్నాం తప్ప వేరే సమాజం పూజిస్తలేదు. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో ఒక ఎస్సీ సమాజం కోసమే కాదు, అది బీసీ సమాజం కోసం కూడా, ఎస్సీ సమాజం కోసం కూడా, ఎస్టీ సమాజం కోసం కూడా. భారతదేశంలో ఉన్నటువంటి 6748 కులాలు ఉన్నాయి భారతదేశంలో. ఆ కులాలను ఒక 4 కేటగిరీ లెక్కనే కేటాయించిండు, రాజ్యాంగంలో పొందుపరిచిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4 వర్ణాలనే 4 క్యాస్ట్లుగా విభజించి ఒక కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. అంత పెద్ద మహనీయుడికి ప్రపంచంలో ఆయనకు గొప్ప స్ఫూర్తి దొరుకుతుంది, కానీ మన భారతదేశంలో దొరకలేదు మిత్రులారా. కాబట్టి మన సమాజం, మన మహనీయుల యొక్క ఆలోచన విధానం వేరే సమాజంలో కూడా పోల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మనం స్వతహాగా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉన్నది. మనం ఎడ్యుకేట్ అయితేనే వేరే సమాజానికి చెప్పగలుగుతాం, అవునా కదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ సమాజానికి చెందుతున్నాడని ఈ ప్రభుత్వాలు ఒక కేటగిరీకే ఆయనను పరిమితం చేయడం జరుగుతూ ఉన్నది. మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్, సంత్ కబీర్, సావిత్రిబాయి పూలే వీళ్ళంతా బీసీ సమాజం కోసం చేసినటువంటి, బీసీ సమాజానికి చెందినటువంటి గొప్ప నాయకులు. వాళ్ళను ఆదర్శం తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళ యొక్క మూమెంట్ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలు అన్నీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి విలేజ్కి, ప్రతి సమాజంలో చేరవలసిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై మూల్ నివాసి.